హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన ఎపిసోడ్ 3. ఇంకొక పక్క నుంచి తప్పుకుని వెళ్ళాలని పక్కకు జరిగితే మళ్ళీ మోహన్ ఎదురుగా జరిగాడు. తను ఎటు కదిలితే అటే కదులుతున్న అతన్ని చూసి కోపంగా, ఏయ్ ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు, ఎందుకు ఇలా నాకు అడ్డుగా నిలబడ్డా అని అడిగింది మోహన. అతను మోహనని ఇంటెన్స్గా చూస్తూ, నువ్వే కావాలి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేనిప్పటిదాకా చాలామంది అందమైన అమ్మాయిలతో స్పెండ్ చేశాను, కానీ నీ అందం నన్ను ఫస్ట్ టైం టెంప్ట్ చేసింది. నీలాంటి అందమైన అమ్మాయికి ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే. బట్ నీకెంత డబ్బులు కావాలంటే అంతా ఇస్తాను, నాతో ఒక నైట్ స్పెండ్ చేస్తావా అని హస్కీగా అడిగాడు. అతడి నోటి వెంట ఆ మాట వినగానే మోహనకొచ్చిన కోపానికి అతన్ని లాగి పెట్టి కొట్టాలనుకుంది, కానీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, మర్యాదగా నాకు అడ్డు తప్పుకో అంది మోహన. ఎందుకో అతన్ని చూస్తుంటే ఆ జమీందారీ వారసుడు ఇతనేమో అనిపించింది. అతను మోహన దారికి అడ్డుగా నిలబడి, నాకు ఆన్సర్ చేయి బేబీ అనగానే మోహన అతన్ని సూటిగా చూస్తూ తన చంకలో ఉన్న బిందెని తీసి గట్టు మీదున్న సిమెంట్ దిమ్మపై పెట్టి అతని ఎదురుగా నిలబడి, నీకు సమాధానం కావాలి కదా, ఇప్పుడే చెప్తాను అంటూ లాగిపెట్టి అతని చెంప మీద కొట్టి, ఇదే నా సమాధానం అని పొగరుగా చెప్పింది మోహన. పుట్టినప్పటి నుంచి ఏ రోజు దెబ్బతిని ఎరుగని అతడు ఒక అమ్మాయి తనని అలా కొట్టడంతో అతని ఈగో హర్ట్ అయింది. కాల్చేసేలా ఎర్రగా మారిన కళ్ళతో మోహన్ని చూస్తూ, ఏయ్ నీకెంత పొగరు, నా మీదే చెయ్యి చేసుకుంటావా, ఇంత పొగరుండ నిన్ను ఎలాగైనా నా దగ్గరికి రప్పించకపోతే నా పేరు కృష్ణే కాదు అని చాలా కోపంగా అన్నాడు క్రిష్. నీలాంటి వాళ్ళ పక్కలోకి వచ్చే కంటే ఈ ఏట్లో దూకి చావడన్నయ్యా. నాకు అటువంటి పరిస్థితి వస్తే ఈ ఏట్లో దూకుతాను తప్ప నీ దగ్గరకు మాత్రం రాను, గుర్తుపెట్టుకో అంటూ కోపంగా తన బిందె తీసుకుని విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది మోహన. క్రిష్ మోహన కొట్టిన తన బొగ్గ మీద చేయి పెట్టుకుని రబ్ చేస్తూ కన్నింగ్ స్మైల్తో మోహన్ని చూస్తూ, ఎంత పొగరే నీకు, ఈ పోట్ల గిత్త నుంచి నా కాలు కింద వేసి నలపకపోతే నేను మగాడినెలా అవుతాను. పిలిస్తే వచ్చి ఆడదాంతో వచ్చే సుఖం కంటే ఇలా పొగరుగా ఉండే ఆడదాన్ని లొంగ తీసుకుంటే వచ్చే మజానే వేరు. నువ్వు నన్ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశావని త్వరలోనే తెలుసుకుంటావు, తెలిసేలా నేను చేస్తా అని కసిగా అనుకున్నాడు మనసులోనే క్రిష్. జాగ్రత్త పడాలనుకున్న మోహన ఇప్పుడు క్రిష్ కంట్లోనే పడింది. పాపం, ఇప్పుడు అతని చేతిలో తన జీవితం ఏమవుతుందో ఏమిటో కాలమే నిర్ణయించాలి. కాలేజీ నుంచి తిరిగొస్తున్న చంద్రికకు అటువైపు వెళ్ళడానికి ఉండాల్సిన తెప్ప అంతకుముందే వెళ్ళిపోయిందని అక్కడ వాళ్ళు చెప్పడంతో ఉసూరుమంటూ అక్కడే కాచుకుని కూర్చుంది. అటువైపు నుంచి ఇటు రావడానికి ఎంత సమయం పడుతుందో ఏంటో అనుకుంటూ విసుగ్గా అక్కడ ఉన్న లాంచీలో కూర్చున్న వంశీ చంద్రికను చూస్తూ, ఈ అమ్మాయి ఏంటి ఈ లాంచీ ఎక్కకుండా అక్కడే కూర్చుంది అని తన డ్రైవర్ని అడిగాడు వంశీ. మీకు తెలియదనుకుంటాను బాబు, ఇందులో మీ జమీందారులు తప్ప మరొకరికి ఎక్కడానికి అనుమతి లేదు అని వినయంగా చెప్పాడు ఆ బోట్ నడిపే అతను. నాన్సెన్స్, ఏంటి ఇప్పుడు కూడా ఇలాంటివి పాటిస్తున్నారా? ముందు నువ్వు ఆ అమ్మాయిని తీసుకురాపో, నేనొక్కడే వెళ్ళినా ఆ అమ్మాయి నాతో పాటు వచ్చినా ఈ లాంచ్కి వచ్చే నష్టమేమీ లేదు కదా, పిలుచుకునిరా అని ఆర్డర్ వేశాడు వంశీ డ్రైవర్కి. అతడు వంశీ మాటకి తలాడించి చంద్రికకు దగ్గరగా వెళ్ళి, అమ్మా, మా చిన్న జమీందార్ గారు నిన్ను కూడా లాంచ్లో రమ్మని పిలిచారు, రండి అని మర్యాదగా పిలిచాడు. చంద్రిక వంశీ వైపు చూసింది. అతడు చిరునవ్వుతో తన వైపే చూస్తూ ఉంటాడు. అతన్ని అనుమానించేలా కనపడకపోవడంతో పాటు చీకటి పడుతుందనే టెన్షన్ పడుతున్న చంద్రిక గతి లేక సరే అంటూ లాంచీ దగ్గరకు నడిచింది. లంగా ఓని కట్టిన 16 నాల తెలుగింటి అమ్మాయి నడిచొస్తున్నట్టుంది చంద్రిక. ఫారెన్లో పెరిగిన అతనికి నిత్యం మోడర్న్ డ్రెస్లతో అమ్మాయిలు చూసిన కంటితో చంద్రికను అలా చూస్తుంటే అతడి మనసుకు ఆమెకి అట్రాక్ట్ అయిందనే చెప్పాలి. చంద్రికది చక్కని ముఖం, తీరికైన ఒంటి సంపులు, ఆమె రూపాన్ని బ్రహ్మ శ్రద్ధగా చెక్కినట్టుంది ఆమె. తను పల్లెటూరులో ఉండిపోయి తెలియలేదు, కానీ సిటీలో ఉండుంటే మిస్ ఇండియాకు తీసిపోయేదేమీ కాదు. ఏంటో ఇప్పటిదాకా ఏ అమ్మాయి ఇంతలా నన్ను డిస్టర్బ్ చేయలేదని మనసులోనే అనుకున్నాడు వంశీ. చంద్రిక ఎక్కగానే లాంచి ముందుకు కదిలింది. దూరంగా నిలబడిన చంద్రిక దగ్గరకుగా వెళ్ళి హాయ్ అని స్మైల్ ఇస్తూ పలకరించాడు వంశీ. అతడు చూడటానికి 6 అడుగుల హైట్తో తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేలా ఒంటి రంగుతో చాలా అందంగా హీరోలా ఉన్నాడు వంశీ. అప్పటిదాకా ఎవరిని అంత అందంగా చూడని చంద్రిక అతని వైపు కాసేపు మైమరుపుగా చూసి
తర్వాత అతను ఏమనుకుంటాడో అని చూపు తిప్పేసి హాయ్ అని చిన్నగా పలకరించింది. ఆమె తనని అంత డీప్గా చూడడం వంశీకోకింత గర్వంగా అనిపించి నవ్వుతూనే మీలాగే మీ వాయిస్ కూడా భలే స్మూత్గా కోయిల కంఠంగా ఉందండి అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిన వంశీ చేయి ముందుకు పెట్టి మైసెల్ఫ్ వంశీకృష్ణ, మీ పేరు అని అడిగాడు. చంద్రికకి అతడు తనని, తన అందాన్ని, తన గొంతుని మెచ్చుకోవడం నచ్చింది. అతడి పేరుతో కృష్ణ ఉండడం చూసి హాయ్ కృష్ణ గారు, నా పేరు చంద్రిక అంటూ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చిందామె. చిన్నప్పటి నుండి చంద్రిక కృష్ణుడిని పూజించి ఆరాధించడం వల్ల ఆమెకు కృష్ణుడి పేరంటే ఇష్టం. వంశీ ఆమె చేతిని అలాగే పట్టుకుని ఎంత మెత్తగా హాయిగా ఉంది అనుకుంటూ ఆమె చేతిని వదలకుండా మీరొక్కరే ఉన్నారేంటి అని అడిగాడు. చంద్రిక అతడి చేయి తాకగానే ఏదోలా ఉంది. మొదటిసారి మగాడి స్పర్శ తగలగానే ఆమె గుండె జల్లుమనడమే కాదు, తన వయసు కదడి స్పర్శతో తన తనువు పులకరించింది. తన చేతిని వెనక్కి తీసుకోమని మైండ్ చెప్తుంటే అతడి స్పర్శను దూరం చేసుకోవద్దని ఆమె మనసు అడ్డుపడుతుంది. వచ్చి రాని నవ్వు నవ్విన చంద్రిక చేతిని అలాగే ఉంచి మీకు ఈ ఊరి గురించి తెలీదా? ఈ ఊరిలో ఉన్న వాళ్ళకి చాదస్తం ఎక్కువ, అందుకే ఆడపిల్లలకి చదువెందుకంటూ వాళ్ళకి చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తారు. మా నాన్న అందరిలా కాకుండా నన్ను కాలేజీకి పంపించి చదివిస్తున్నారు. మా అక్క కూడా చదువుకుంది, కాకపోతే తన ఇంటి దగ్గర నుండే చదివి ఎగ్జామ్స్ రాసి డిగ్రీ చేసిందని గర్వంగా చెప్పింది చంద్రిక. హో గ్రేట్ అని మెచ్చుకున్న వంశీ కొత్త విషయం విన్నట్టు ఆశ్చర్యపోయి ఈ కాలంలో కూడా ఇలా జెండర్ డిఫరెన్స్ చూపిస్తారా అని అడిగాడు. అవును, ఈ ఊరి కట్టుబాట్లు అలాగే ఉంటాయి. మీరు జమీందారులు కాబట్టి మీకు ఇవేమీ తెలియదు కదా, మా అగ్రహారంలో ఇవన్నీ బాగా పాటిస్తారు అని నీరసంగా చెప్పింది చంద్రిక. నేనిక్కడ పుట్టి పెరగలేదు, నా స్టడీస్ అండ్ బిజినెస్ అంతా కూడా ఫారిన్లోనే, కాబట్టి నాకు ఇవేమీ తెలియదండి అన్నాడు వంశీ. లాంచ్ ఆగగానే అప్పటిదాకా అతడి చేతిలోనే ఉన్న తన చేతిని టక్కున లాక్కుని సారీ అంటూ గబగబా దిగబోయింది చంద్రిక. అయ్యో పడిపోతారండి, నిదానంగా వెళ్ళండి, రేపు కూడా మీరు ఇదే టైంకి వస్తారా అని నవ్వుతూ అడిగాడు వంశీ. రోజు నా టైం ఇదే అండి, బాయ్ అంటూ చకచక లాంచ్ దిగి వెళ్తున్న చంద్రికని అలాగే చూస్తూ ఉండిపోయిన వంశీ మనసులో ఏముంది నీలో, నిన్ను చూస్తుంటే అసలు దూరంగా ఉండాలని లేదు, నువ్వు నా దానివనిపిస్తుంది, నువ్వు నాకు నచ్చావు అనుకున్నాడు. చంద్రిక ఎంతకీ రాకపోవడం మోహన్కి క్రిష్తో ఉదయం జరిగిన గొడవ, అతను తనకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు జమీందారులు మంచోళ్ళు కాదని ఊరంతా అంటుండడం గుర్తొచ్చి టెన్షన్ వచ్చేసింది. చందు ఎక్కడైనా ఇరుక్కుందా అనుకుంటూ బయటకొచ్చిన మోహన తండ్రిని చూసి ఇప్పుడే వస్తాను నాన్న అని చెప్పి తన తమ్ముడిని తీసుకుని రేవు దగ్గరకు బయలుదేరింది. ఆమె కొంత దూరం రాగానే చంద్రిక రావడం చూసి మోహన చెల్లి దగ్గరకు వెళ్ళి కోపంగా ఇంతసేపు ఏం చేస్తున్నావు చిన్ని, నీకు తెలుసు కదా రోజులు ఎలా ఉన్నాయో, ఇలా నువ్వు చీకటి పడేదాకా ఉండిపోతే ఎలా అంది మోహన. అక్క నేనేమి ఊరికే లేట్గా రాలేదు, ఆ లాంచి వాడు నేను వచ్చేసరికి బయలుదేరిపోయారు, ఆగమని అరిచినా వాడు నన్ను చూసి కూడా ఆగకుండా వచ్చేశాడు, మరో లాంచీలో వచ్చాను అందుకే లేట్ అయింది, ఏం చేయమంటావు అని విసుగ్గా అంది చంద్రిక. సారీ చిన్ని, ఏదో భయంతో అరిచానే, కోపగించుకోకు అంటూ చెల్లిని తమ్ముడిని తీసుకుని ఇంటికొచ్చింది మోహన. నైట్ పడుకున్న చంద్రికకి కళ్ళు మూసుకుంటే వంశీ రూపమే కనపడింది. అబ్బా ఎంత బాగున్నాడు, సినిమా హీరోలు అతని ముందు ఎందుకు పనికిరారు, అంత బాగున్నాడా అబ్బాయి, అయినా వాళ్ళు జమీందారులు కదా, అలాగే ఉంటారేమో, వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టాలు కన్నీళ్ళు బాధలంటే ఏంటో కూడా తెలియకుండా పెరుగుంటారు, ఎండ కన్నెరగకుండా ఏసీ గదులలో పొట్టి వెండి కంచాలలో తింటూ కార్లలో తిరుగుతారు కాబట్టి అలాగే తెల్లగా ఉంటారేమో, అతని బట్టలు చూస్తే ఎంత బాగున్నాయో, అబ్బా చాలా కాస్ట్లీ అనుకుంటాను, అతని చేతి వాచ్ ఎంత లేదన్నా 10 లక్షలు ఉంటుంది, అది కోట్లలో ఉంటుందని తెలిస్తే ఆమె ఇంకెంత ఆశ్చర్యపోతుందో పాపం, పుడితే అలాంటి వాళ్ళ ఇళ్లలో పుట్టాలి, నాలా చాలి చాలని బ్రతుకు బతికే కంటే ఇంటిలో అసలు పుట్టకూడదెవ్వరు అనుకుంది చంద్రిక. మోహన కూడా పడుకుని ఉదయం క్రిష్ తనతో అన్న మాటల గురించి ఆలోచిస్తూ అతను నిజంగానే నన్ను టార్గెట్ చేస్తాడా, లేకపోతే నన్ను బెదిరించడానికి అలా చెప్పాడా, అయినా నా జోలికి వస్తే నేను ఊరుకోలే, అతడు జమీందారైతే ఏంటి ఎవరైతే నాకేంటి, అలాంటి చీప్ క్యారెక్టర్ ఉన్న మనుషులకు నేను అసలు విలువివ్వకూడదు, డబ్బుంటే అతడి ఇంటి వరకు ఉండాలి, అంతేకాని డబ్బు లేనంత మాత్రాన నేను వాడికి లొంగిపోయి ఏమన్నా పడాలా, అదెప్పటికీ జరగని పని
అనుకుంటూ ఆ ఆలోచనల మధ్యలోనే ఎప్పటికో నిద్రపోయింది మోహన. క్రిష్ మాత్రం మోహన గురించే ఆలోచిస్తూ ఏటిగట్టున వెన్నెల్లో కూర్చునున్నాడు. క్రిష్ కోసం మహలంతా వెతికి అతడెక్కడా లేకపోవడంతో అతని మనసుకు నచ్చిన ప్లేస్ ఏదో శరత్కి తెలుసు కాబట్టి నేరుగా నది గట్టు వైపు వచ్చాడు. ఆకాశంలోని వెన్నెల్ని చూస్తూ గట్టు మీద కూర్చునున్న క్రిష్ పక్కన కూర్చుని, ఏంటి కృష్ణ, ఈరోజు ఇలా వచ్చావు, ఏమైంది అని అతడి భుజంపై చెయ్యేసి అడిగాడు శరత్. శరత్ని చూసి స్మైల్ ఇస్తూ, రే, నాకు ఈ ఊరికొచ్చిన ప్రతిసారి ఇరిటేషన్గా అనిపించేది. ఇక్కడి నుంచి ఎప్పుడెప్పుడు లండన్ వెళ్ళిపోదామా అని వెయిట్ చేసేవాడినిరా. కానీ ఈసారి ఎందుకో ఆ ప్లేస్ నాకు బాగా నచ్చిందిరా అంటూ మళ్ళీ ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు క్రిష్. క్రిష్ మాటల్లో బిహేవియర్లో తేడాని గమనిస్తున్న శరత్ నవ్వి, ఇప్పుడు తమన్లో ఈ మార్పు కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు. ఐ డోంట్ నో, బట్ ఈ ఫీల్ బాగుంది. ఎందుకంటే చెప్పలేనంతే. నీకిప్పుడు నాతో ఏదైనా పనుందా అని అడిగాడు క్రిష్. ఎప్పుడూ యాంగర్ లుక్ లేదా నెగ్లెక్ట్గా చూసే అతడి చూపుల్లో ఇప్పుడు ఒక రకమైన కూల్నెస్ ఉంది. అతడి నుండి వచ్చే మాటల్లో ఎప్పుడూ కమాండింగ్గా లేదా వార్నింగ్లా ఉండేది. అలాంటిది ఇప్పుడు చాలా నార్మల్గా ప్లెజెంట్గా ఉన్నాయి. అతడి మాటల్లో మార్పును శరత్ అస్సలు నమ్మలేకపోతున్నాడు. కానీ ఏదో జరిగిందని అర్థమై క్రిష్లో వచ్చిన మార్పు చూసి శరత్కి చాలా ఆనందం వచ్చింది. శరత్ నవ్వుతూ, పనంటూ ఏమీ లేదు క్రిష్, ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడదామని వచ్చాను. కానీ నువ్వు ఇక్కడ ప్రశాంతంగా కూర్చునుంటే ఆ టెన్షన్స్ అన్నీ నీకు చెప్పాలనిపించలేదు. నేను హ్యాండిల్ చేసుకుంటాను, డోంట్ వరీ అన్నాడు శరత్. శరత్కు ఒక స్మైల్ ఇచ్చి, నాకెప్పుడేం కావాలో తెలిసిన వ్యక్తి ఇప్పటిదాకా ఉన్నది నువ్వు మాత్రమేరా. నన్ను కన్న వాళ్ళకు కూడా నాకేం కావాలో, నేనేం చేస్తున్నానో పట్టదు. నీకు నాకు ఏదో బంధం ఉందిరా, అందుకే చిన్నప్పటి నుండి నిన్ను వదలలేకపోయానంటూ క్రిష్ కాస్త ఎమోషనల్ అయిపోయి తిరిగి నార్మల్ అవుతూ, రే, నువ్వెళ్ళు, నేను వస్తానని చెప్తూ మళ్ళీ నార్మల్గా ఉండిపోయాడు క్రిష్. క్రిష్కి ఆ చందమామను చూస్తుంటే ఆ మూన్ ప్రతిబింబంలో తనకు పొగరుగా సమాధానమిచ్చిన మోహన రూపమే కనిపిస్తుంది. కానీ ఆమె రూపం కంటే ఆ కళ్ళను చూస్తుంటేనే అతనికి నచ్చేస్తుంది. అవి పదే పదే తనని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఎప్పుడైనా అతనికి మూడ్ డిస్టర్బ్ అయితే అమ్మాయిలతో గడపాలని కోరుకునే అతని శరీరానికి ఇప్పుడు ఆ ఆలోచన కూడా రావడం లేదు. అలాగే నైట్ టైం మందు లేకుండా అతనెప్పుడు ఉండలేదు. కానీ ఇప్పుడు తాగాలనిపించడం లేదు. అలాగే చాలాసేపు మౌనంగా కూర్చునుండిపోయాడు క్రిష్. శరత్ కూడా అతన్ని కదిలించలేదు. అతడు పక్కనే ఉన్నాడనే స్పృహ కూడా లేదు క్రిష్లో. మిడ్ నైట్కి బంగ్లా చేరిన ఇద్దరు ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపోవడంతో చూసిన పెద్దావిడ ఇప్పటిదాకా ఎక్కడెక్కడ తిరిగొచ్చారో ఇద్దరు అని తిట్టుకుంది. శరత్ పక్కనుండడం వల్లే తన మనవడు చెడిపోతున్నాడనేది ఆవిడ ఫీలింగ్. మోహన ఉదయం యథావిధిగా తన రోజు మొదలుపెట్టింది. ముందుగా లేచి తన పని కంప్లీట్ చేసుకుని చంద్రికని నిద్రలేపి తనను రెడీ అవ్వమని పంపి తమ్ముణ్ణి లేపి చదువుకోమని చెప్పాక తండ్రి గుడికెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటే ఆయనకు కావాల్సింది అందిస్తూనే ఇంటి పని పూర్తి చేసింది మోహన. ప్రసాదాలేవి చేసే పని లేదు కాబట్టి కాస్త పని తక్కువగా ఉండడంతో తన సంగీత సాధన చేయాలనుకున్న మోహన రోజులాగే నీళ్లు తీసుకుని రావడానికని బిందె తీసుకుని ఏటిగట్టు దాకా వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పాటు ప్రశాంతమైన నదీ ప్రవాహంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో మోహనలో ఉన్న సంగీతం జూరి బయటకొచ్చింది. సహజంగానే ఆమె గొంతులో నుంచి సంగీతం ఉద్భవించింది. మరుకీలరా ఓ మాధవ అంటూ శ్రావ్యమైన గొంతుతో ఆ మాధవుడి కోసం భక్తితో పాలవశ్యంగా పాట పాడుతూ స్నానం చేయడానికి ఆ నీళ్ళలోకి దిగింది మోహన. ఆదమరిచి నిద్రపోతున్న కృష్ణి మోహన పాట గాలివాటంగా అతని హృదయాన్ని తట్టి లేపింది. ఏటిగట్టుకు దగ్గరలోనే తన బంగ్లా ఉండడంతో ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి శబ్దం లేకపోవడంతో మోహన పాడిన పాట స్పష్టంగా క్రిష్ చెవులకు వినిపించింది. ఆ గొంతు వినగానే అతడికి ఎక్కడలేని ప్రశాంతత కలిగింది. టక్కున మేలుకున్న పాట ఎట్నుండొస్తుందా అని కళ్ళు మూసుకుని వింటూ ఆ పాట వచ్చిన వైపు కిటికీ దగ్గరకొచ్చి చూశాడు. దూరంగా నీళ్లలో ఎవరో పాట పాడుతూ స్నానం చేస్తున్నట్టు అనిపించింది. వెంటనే ఏమీ ఆలోచించకుండా పాట వింటూ పరిసరాలని మర్చిపోయి ఆ ఏటిగట్టు అవతల వైపుకొచ్చాడు క్రిష్. అవతలి గట్టు మీద నిలబడి మోహన పాటని పరవశంగా వింటూ ఉన్నాడతడు. చీకటిగా ఉండడంతో ఎవ్వరూ ఉండరనే ధైర్యంతో ఆ నీళ్లలో దిగి స్నానం చేసిన మోహన ఆ తడి బట్టలతోనే నీళ్ల బిందె తీసుకుని గట్టు మీదకొచ్చింది. పాట ఆగిపోవడంతో కళ్ళు తెరిచి చూసిన క్రిష్కి అవతల గట్టు మీద
తడిబట్టలతో ముందుకెళ్తున్న మోహన కనబడగానే ఎవరు ఆ సుందరాంగి అనుకున్నాడు. అంతేకాదు మనిషి కూడా చాలా అందంగా ఉందనుకుంటూ చీకట్లోనే ఆమెని పోల్చడానికి చూశాడు క్రిష్. వెనుక నుంచి ఆమె ఎవరన్నది పోల్చుకోలేకపోయినా మళ్ళీ వస్తుంది కదా, అప్పుడు చూద్దాంలే అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు క్రిష్. ఆ టైంలో అతడు బయటకెళ్లడం చూసిన క్రిష్ తండ్రి కొడుకు ఎందుకు అలా వెళ్తున్నాడో తెలియక అతని వెనకాలే వచ్చి క్రిష్ ఆ అమ్మాయిని చూస్తూ ఆమె పాట వింటుంటే అతనికి క్రిష్ ఎవరో అమ్మాయికి అట్రాక్ట్ అవుతున్నాడు అనుకుంటూ కొడుకు ఎక్కడ ఆ పేదింటమ్మాయి వల్ల పడతాడో అని ముందుగానే అలర్ట్ అవుదామని ఆమె ఎవరో కనుక్కుని క్రిష్ దరిదాపుల్లోకి రాకుండా చేయాలనుకున్నాడు జనార్దన్. క్రిష్ తిరిగి బంగ్లాలోకి వెళ్ళిపోయిన వెంటనే జనార్దన్ తన మనిషిని పిలిచి వెళ్తున్న మోహన వైపు చూపించి ఆ అమ్మాయి ఎవరో తొందరగా కనుక్కుని నాకు చెప్పండని ఆర్డర్ వేశాడు. అలాగిదురా అంటూ అతను గట్టు దాటి అటువైపు వెళ్ళేసరికి మోహన వాడికి కనపడలేదు. తిరిగి వెళ్ళిన అతను తన యజమానితో అదే మాట చెప్పాడు. రేపు ఇదే టైంకి ఇక్కడుండి ఆ అమ్మాయి కనుకొస్తే చూసి తనెవరేంటని తెలుసుకున్నాక చెప్పు అంటూ అతనికి ఆ పని పురమాయించాడు జనార్దన్. అలాగే దొరగారు అంటూ వెళ్ళిపోయాడు ఆ పనివాడు. ప్రశాంతమైన మనసుతో తిరిగొచ్చిన క్రిష్కి ఇక నిద్ర రాలేదు. ఆఫీస్ వర్క్ చేయడానికని కూర్చున్నాడు. చంద్రికతో మాటలు కలపాలని ఉదయాన్నే లేచి ఏటుగట్టుకొచ్చాడు వంశీ. కానీ ఆమె అందరితో పాటు బోట్లో వెళ్ళిపోవడం దూరం నుండే చూసి అంతమందిలో తను వెళ్తే అందరూ ఆమెని అనుమానిస్తారని తిరిగి వెళ్ళిపోయాడు వంశీ. పెద్దవాళ్ళందరూ కలిసి బలవంతంగా క్రిష్ని గుడికి తీసుకెళ్లారు. వెంట శరత్ని కూడా లాక్కుపోయాడు క్రిష్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.